4 గంటలు మీరు కూర్చుంటారు, నేను ఎవరితోనూ కూర్చోను. యాజ్ఞవల్క్య గీత 10వ భాగం 24-12-20 9వ అధ్యాయం ధ్యానయోగ నిరూపణ. శ్రీ భగవాన్ అంటే యాజ్ఞవల్క్య భగవాన్ అధ ధ్యానం ప్రవక్ష్యామి శృణుగార్గి వరానని ధ్యానమేవ హి జంతువునాం కారణం బంధమోక్షయం. అందమైన ముఖం గల గార్గి ధ్యానాన్ని గురించి చెబుతున్నా విను. సంసారాల్లో మనగడం, సంసారం నుండి విడిపడటం మనుష్యుడికి ధ్యానం కాదు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయం. సంసార బంధాన్ని, సంసారం నుండి విడిపడటానికి ఈ మనుష్యుడికి మనస్సే కారణం. ధ్యానం కూడా మనస్సుతో చేయాల్సిందే కనుక ధ్యానం కూడా మనస్సులాగానే జీవుడికి బంధమోక్షాలకి కారణము. ధ్యానం ఆత్మస్వరూపస్య వేదనం మనసా ఖలు సగుణం నిర్గుణం చైవ సగుణం బహుధా స్మృతి. మనస్సుతో తన స్వరూపాన్ని తెలుసుకోవడమే ధ్యానం. ఆ ధ్యానం సగుణమని నిర్గుణమని 2 విధాలు. వాటిలో సగుణాలు అనేక విధ. పంచోత్తమాని తే స్వాహు వైదికాని ద్విజోత్తమ యేషు ముఖ్యతమాప్తిస్తమాస్తిత్వ ఏక ఏవతు నిర్గుణం. వేదాలను ఎరిగిన బ్రాహ్మణుడు ఆ రకాలైనటువంటి సగుణోపాసనలు 5 ముఖ్యాలు అయినవని చెప్పారు. పంచాయత వాటిలో కూడా 3 మిక్కిలి ముఖ్యమైనవిగా. నిర్గుణ ధ్యానం ఒక విధమే. మర్మస్థానాన్ని నాడీనాం సంస్థానంచ పృథక్సుడు వాయూనాం స్థానకర్మాణి జ్ఞాత్వా కుర్వాత్వ వేద. నాడుల యొక్క స్థానాలు, మూల స్థానాలు ప్రత్యేకంగా విను. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువుల స్థానాలు, వాటి పనులను తెలుసుకొని మనస్సు ఆత్మదర్శనం చేసు. ఏవం జ్యోతిర్మయం శుద్ధం స్వర్వగం వ్యోమద్మధ్రుడు అవ్యక్తం అమలం నిత్యం ఆదిమధ్యాంతవర్జితం. స్థూలం సూక్ష్మమనాకారం మనుస్పృశ్యముచక్షరం సరసం సత్యగంధాఖ్య అప్రమేయమనూపం ఆనందమజరం నిత్యం సదసత్సర్వవారణం సర్వాధారం జగద్రూపం మమూర్తమజమవ్యే అదృశ్యం దృశ్యమంతస్థం బహిస్థం సర్వతోముఖం సర్వదృక్ సర్వతఃపాదం సర్వదృక్ సర్వతః బ్రహ్మపురే గార్గి దహరాబ్జేఖమజ్జమే సత్యే అమృతే సదానందే నిర్గుణే పరమాత్మ అదృశ్య రూపేస్మిన్ రూపే యద్వేదనం వభే తదే నిర్గుణ జ్ఞానం మితి యోగవిదో విదు. నిర్గుణ స్వరూపమైన జ్ఞాన యోగాన్ని గురించి చెబుతాను. తనకంటే పెద్దది చిన్నది కానీ సమానమైంది కానీ లేకుండా ఒకటిగానే ఉన్నది. తేజస్వరూపమైనది, పరిశుద్ధమైంది, ఆకాశ మార్గంలో అంతటా వ్యాపించి ఉన్నది. ఇతరమైన వాటి చేత కొట్టబడకపోవటం చేత దృఢమైనది, సులభంగా తెలియబడనిది, స్వచ్ఛమైనది, నిత్యమైనది, మొదలు మధ్య చివరలు లేనిది, ప్రపంచ స్వరూపంలో స్థూలమైంది, అంతర్వర్తి అవటం చేత సూక్ష్మ స్వరూపం కలది. అలాంటి ఆకారం కలదని తెలియబడనిది, తాకుటకు వేలు లేని, కన్నులకు కనపడని, ద్రవం కానీ వాసన కానీ లేని, కొలతలు అందనిది, ఇతర వస్తువు తనకు సాటి చెప్పటానికి వీలు లేని, ఆనంద స్వరూపమైంది, ముసలితనం లేని, సత్తుకు అసత్తుకు కారణమైంది. సత్ అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండేది. అసత్ అంటే ఒక కాలం నుండి మరొక కాలానిలో ఉండనిది. సమస్తానికి ఆధారభూతమై జగద్రూపంగా ఉండి సహజంగా మూర్తి లేనిది, పుట్టుక లేనిది, తరుగనిది, ప్రపంచ రూపంలో అగపడుతున్న సూక్ష్మ రూపంగా అగపడనిది, సర్వవ్యాపకంగా బయటకు కనిపించేది, సూక్ష్మ రూపంలో లోపల నుండి కనపడండి, అన్ని వైపులా ముఖాలు, కన్నులు, తలలు కలది
సర్వ ఆత్మస్వరూపాన్ని బ్రహ్మలోకంలో మనోమయ పద్మ మధ్యమంలో ఆకాశంలో సత్య స్వరూపాన్ని అమృత స్వరూపమాన్ని ఆనంద స్వరూపాన్ని తత్పరజస్తమో గుణాలకు అతీతాన్ని దృశ్య రూపమైన పరమాత్మయన్ తన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడమే నిర్గుణ జ్ఞానం యోగజ్ఞులు చెబుతున్నారు. అధనా పరమాత్మానం పరమానంద విగ్రహం గురూపదేశాద్ విజ్ఞేయం పురుషం కృష్ణపింగ నలుపు పసుపులతో కూడినవాడు ఆనంద స్వరూపం కల పరమాత్మ స్వరూపుడైన పురుషుని గురూపదేశం వల్ల ఏరగా బ్రహ్మపురే నాస్మిన్ దహరబ్జేషు మధ్యమే అభ్యాసాత్ సంప్రశస్యంతి సంసారభేషు బ్రహ్మకు స్థానభూతమైన మనోమయ పద్మాల మధ్యంలో సంసార విషయాన్ని దశింపజేసే పరమ పురుషుని నిరంతర అభ్యాసం వల్ల సత్పురుషులైన వాడు బాగా చూడగలుగు. హృత్పద్మే అష్టదళోపేదే కంఠమధ్యాత్ సముత్తిదే ద్వాదశాంగుళవాత్మికిన్ చతురంగళ విస్తృతే ప్రాణాయామయ వికసితే కేసరాన్విత కందికే వాసుదేవం జగన్నాథం నారాయణ అజం హరిం చతుర్భాగం ఉదారాంగం కంఠచక్రగదాధరం కిరీటం కేయూరం ధరం పద్మపత్త నిషిబిభేక్షణం శ్రీవత్సవక్షసం విష్ణు పూర్ణచంద్ర నివారణం కౌస్తుభో భాస్కితం రస్కం వనమాలావృతం హరిం పద్మోదరం దశాభాక్ష్యం దళాభాక్ష్యం సుప్రసన్నం శుచిస్మితం శుద్ధస్ఫటిక సంకాశం పీతవాసనమచ్యుతం పద్మపుష్పపదద్వంద్వం పరమాత్మానమీశ్వరం ప్రభాభిభావసంయంతం పరితః పురుషోత్తమం మనసారోక్య దేవేశం సర్వభూతహృది స్థితం సోహమాత్మేజి విజ్ఞేయం సగుణం ధ్యానముచ్చరే. 8 దళాలతో కూడింది. కంఠమధ్యం నుండి బయలుదేరిన 12 అంగుళాలు గల నాలంకలది 4 అంగుళాలతో చుట్టూ కొలతగది ప్రాణాయామాలచే వికసింపచేయబడి కించిల్కాలతో కూడిన దుద్దు తామర పువ్వు మధ్య దిమ్మగా కల హృదయ పద్మలో సమస్త లోకాలను తలలో నివసింపచేసుకున్నవాడు జగత్తుకు ప్రభువైనవాడు పుట్టుక లేనివాడు సర్వ పాపాలు పోగొట్టేవాడు 4 భుజాలున్నవాడు దివ్యమంగళ విగ్రహం గలవాడు శంఖచక్రాలు గదను ధరించినవాడు కిరీటాన్ని భుజకీర్తులు ధరించినవాడు తామర రేకులతో సమానమైన కళ్ళున్నవాడు శ్రీవత్సవని పుట్టుమస్తతో సమానమైన ముఖం కలవాడు కౌస్తుభమణితో మిక్కిలి ప్రకాశించే వక్షస్థలం కలవాడు వనమాలను ధరించినవాడు తామర పువ్వు లోపల మిక్కిలి ప్రసన్నమైన వాడు చల్లని చిరునవ్వు గలవాడు స్వచ్ఛమైన స్ఫటికల్లా ఉండేవాడు పసుపు రంగు వస్త్రాన్ని ధరించినవాడు నాశనం లేనివాడు తామర పువ్వు వంటి అడుగులు కలవాడు అలాగే పరమాత్మ స్వరూపుడు ప్రభువు కాంతజత పరిసర ప్రదేశాలు ప్రకాశింపచేసే రూపం గలవాడు పురుష శ్రేష్ఠుడు అందరిలో ఉత్తముడగా ఈశ్వరుడు అయినవాడు సర్వ ప్రాణి కోట హృదయంలో ఉండేవాడు సర్వవ్యాపి అయిన భగవంతు ప్రాణుల హృదయంలో మాత్రమే ఎందుకుంటాడంటే ఒక తహసీల్దారుకు తాలూకాలు అని అంతటా అధికారం ఉన్నా తిరుగుతున్న తాలూకా ప్రధాన పట్టణంలో అతను ఎలా ఉంటాడు అలాగే జీవుడు కూడా ఈశ్వరుడు శరీరం అంతటా వ్యాపించి ఉన్న హృదయం ప్రధాన స్థానంగా చేసుకుంటాడు దేవతలు కూడా నియమించేటువంటి విష్ణువు మనస్సుతో చూసి ఆ పరమాత్మను తలలుగా భావించడు అంటే జీవాత్మ పరమాత్మకు భేదం లేదని ఎరగడు సగుణ ధ్యానమని చెప్తుంది. ఉత్సరోరహవజ్జేతన్ ప్రకృత్యాత్మిక కంద్రిక అస్తైశ్వర్య దళోపేదే విద్యా కేసర సంయుతే జ్ఞానవాళే మహత్కంఠ బ్రహ్మనాళి జ్ఞాననాళే మహత్కందే
ప్రాణాయామ ప్రబోధితే విశ్వార్చిషం మహావహునిం జ్వలంతం విశ్వదీముఖం వైశ్వానరం జగజ్యోనిం శిఖావంతం తమీశ్వరం తాపయంతం స్వకం దేహం ఆపాదతలమస్తకం నివాత దీపవత్తస్మి దీపితం హవ్యవాహనం దుష్పాదస్య శిఖా మధ్యే పరమాత్మానమీశ్వరం నీలత్వయదమజ్జస్తం విద్యుల్లేఖేన భాస్వరం నీవారసూకపద్రూపం పీతాభం సర్వకారణం జ్ఞాత్వా వైశ్వానరం దేవం సోహమేవేతి యామతి సగుణేన సగుమే సగుణేషూత్తమం హేతత్ జ్ఞానం యోగ విదో ప్రకృతి మాయ చేత దుద్దుగా కలది అష్టైశ్వర్యానది 8 రేకులతో ఉన్నది. విద్య అనే కించిల్కంతో కూడింది. జ్ఞాన మోక్షసారం అనేది కలిది. మహత్ అనే మూలస్థానం కలిది. ప్రపంచ తన్మాత్రలకు మూలస్థానం అహంకారం. దానికి మహత్తు అనే హృదయ పద్మం ప్రాణాయామం చేత వికసింప చెయ్యబడగ ఆ హృదయ కమలలో ప్రకాశించేది. అన్ని ప్రాణులలో ఉండేది. అప్పుడప్పుడు ఆరిపోవదు. అన్ని వైపులకు మండేది. వైశ్వానరుడనే పేరుతో సర్వ ప్రాణుల గురుములలోని ఆహారం జీర్ణం చేస్తున్నవాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. లేదా జగత్తు కారణభూతుడు అతడు లేకపోతే ఆహారాదుల పచనం జరగనే జ్వాలలు గలవాడు. పాదాలు మొదలైన తల వరకు ప్రతి ఒక్కరి దేహంలో దప్పింపచేసేవాడు. గాలి లేని ప్రదేశంలో దీపంలా ప్రకాశించేవాడు. యజ్ఞ యాగాదులు దేవతలకిచ్చే పూజా ద్రవ్యాలకి దేవతలకి మోసుకొని పోవట హవ్యవాహుడనే అగ్నికి. అలాంటి అగ్ని జ్వాలల మధ్య అందుండేటువంటి వాడు. నల్లని మేఘమధ్యమంలో మెరుపు తీగలా ప్రకాశించేవాడు. నివ్వరి ధాన్యపు ముళ్ళు యొక్క చివరి భాగం సూక్ష్మ రూపం కలవాడు. పసుపు రంగు ఛాయ కలవాడు. సమస్తానికి కారణభూతుడైన ఆ అగ్ని తన స్వరూపంగా భావించవ. సగుణ జ్ఞానంలో దీనినే ఉత్తమమైన దానిగా యోగవేత్తలు చెబుతున్నారు. వైశ్వానరత్వం సంప్రాప్య ముక్తిం తేనైవ గచ్చతి అథవా మండలే పశ్యే ఆదిత్యస్య మహజ్యుతే ఆత్మానం సర్వజగతః పురుషం హేమరూపిణం కారణ్యస్మస్సుకేశంచ హిరణ్మయముఖం యకం ముఖం హదినం ముఖం హరిం కస్యాస కనయం విశ్వం సృష్టిశ్చిత్యంతకారణం పద్మాసనస్థితం సౌమ్యం ప్రబుద్ధాబ్జ నిభానం పద్మోదర దళాభాక్యం సర్వలోకాభయప్రదం విజానతం సదా సర్వం ఉన్నయంచ ధార్మిక భాసయంతం జగత్సర్వం దృష్ట్వా లోకైకసాక్షిణ సోహం ఆత్మేతి యా బుద్ధి స్నాస సాచ ధ్యానే విశిష్యతే. పైన చెప్పిన విధంగా ఉదయాకాశంలోని అగ్నిని ఉపాసి తానే వైశ్వానర స్వరూపుడై మోక్షాన్ని పొంది దీన్నే దహర విద్య అంట. ఇంకా సూర్యమండల మధ్యవర్తి అయిన పురుషుడు ఉపాసించే విధంగా చెప్తారు. ఈ విధంగా పూర్వ ఋషులచే చెప్పబడిన జయ సదా సవితృమండల మధ్యస్థివర్తి నారాయణ సరిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటే గరీ హారి హిరణ్మయవపు ధృత శంఖచక్ర నారదీయ పటలం చూడశక్యం కాని కాంతిగల సూర్యమండల మధ్యంలో సర్వ జగత్తుకు ఆత్మరూపుడు. బంగారం వంటి దేహ కాంతి గలవాడు. బంగారు రంగు గల మీసాలు గడ్డాలు కలవాడు. తల వెంట్రుకలు కలవాడు. బంగారం వంటి ముఖం గలవాడు. సమస్త పాపాలను వ్యాధులను పోగొట్టేవాడు. ఆరోగ్యం భాస్కరాది చేతి తామర రేకుల వంటి కళ్ళు గలవాడు. సృష్టి స్థితి లయాల కారణభూతి పద్మాసనంలో ఉన్నవాడు. శాంతస్వరూపుడు. వికసించిన తామర పూల వంటి ముఖం గలవాడు. పద్మం లోపలి రేకుల యొక్క కాంతి వంటి కాంతి కల కండ్లున్నవాడు. సమస్త లోకాలకు అభయం ఇచ్చేవాడు. పవిత్రత వలన
అభివృద్ధి పొందినవాడు, సర్వాన్ని చూసేటువంటి వాడు. అందువల్లనే అతనికి కర్మసాక్షి అనే కర్మసాక్షి అనగా ఏ ప్రాణి ఏ క్షణంలో మనసా వాచ కర్మణ ఏం చేస్తోందో తెలిసినవాడు. సర్వలోకాలు ప్రకాశించ చేసేవాడు, లోకంలోకంతకు ముఖ్యంగా సాక్షిగా ఉండేవాడు అయిన పురుషుని తన స్వరూపంగానే భావించడం ధ్యానంలో గొప్పదానిగా చెబుతున్నాడు. మిగతావి రేపు.